హాయ్ గైస్, ఇది శ్రీకాంత్. కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి అయితే వీడియో ఎండ్ చేయండి. మనం 2K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. మ్యాటర్ ఏంటంటే, మనకంటది మీకు సింపతి కార్డ్ అనిపిస్తుందా, లేకపోతే జెన్యున్గానే ఫీల్ అవుతుందా, ఏ విధంగా అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్స్లో తెలుపుర్రి. అసలు ఒక ఫీలింగ్ గురించి మాట్లాడినాం అనుకో, ఏంద్రా అట్లా మాట్లాడుతున్నావు, వాడు ఏడుపు, వాడి బాధ, వాడి లెక్క చూసినావా, కార్ఖానా చూసినావా అంటారు. పోనీ వాడి ఏడిపి అన్నాం అనుకో, వాడేంద్రా బాబు ఎప్పుడు చూడు నా పాస్ట్ తెలియదు, నా లొల్లి తెలియదు, మీకు ఏం తెలియదు, మీరు నన్ను అంటారు ఏందని ఊకే ఏడుస్తుండని ఓ మాట అంటారు. కాబట్టి దీనికి ఒక కంక్లూజన్ ఇచ్చేసుకుందాం, మాట్లాడుకుందాం. సో ఒక సబ్స్క్రైబ్, లైక్ అండ్ కొట్టి మాట్లాడండి, పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఈ నామినేషన్ల రోజు నామినేషన్ అనేది కూడా మర్చిపోయినా, అసలు ఎపిసోడ్ ఎక్స్టెండ్ చేసుడే దండగా అనిపించింది. బట్ మనోడు అంతగానం ఎందుకు బాధపడ్డాడు, అంత బాధపడితే బిగ్ బాస్ పిలిచేందుకు ఓదార్చిండు, వాడ కథ జరిగిన కథ ఏంది, కార్ఖానా ఏంది మొత్తం మాట్లాడుకుందాం. అంటే జరిగింది మనం చూసిందే, బట్ మామూలుగా నాకు అనిపించింది, నా ఒపీనియన్ షేర్ చేస్తా. బట్ పర్టికులర్గా నువ్వు టార్గెట్ ఎత్తున్నావు, పాయింట్ అవుట్ ఎత్తున్నావు అని మాత్రం నన్ను అనొద్దు. నేను ఓపెన్గా నాకు అనిపించింది చెప్తా. సో నాగమణికంట విషయంలో ఏం నాకు అనిపించింది నేను చెప్తున్నా. అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి థింకింగ్లోనే ఉన్నాడు, నేను ఆడాలన్న సెన్స్లోనే ఉన్నాడు. అతనికి పాస్ట్ ఉండొచ్చు, లేదని మాత్రం మనం కొట్టిపారాను, పాస్ట్ ఉండొచ్చు. దాన్ని మళ్ళీ ట్రిగ్గర్ చేసిండు. ఏంటంటే, ఎందుకు బ్రో అట్లా సైలెంట్గా ఉన్నావు, కామ్గా ఉన్నావు, వచ్చి మందులో కలంటే నీకు నా సిచ్యువేషన్ ఏం తెలుసు బ్రో, నా గురించి నీకు ఏం తెలుసు, ప్రతిసారి ఇదే ట్రిగ్గర్ చేసిండు, నా గురించి నీకేం తెలుసు. బిగ్ బాస్ అనేది ఒకటి ఇస్తారు టాస్క్, ఏ సీజన్లో అయినా మీ పాస్ట్ గురించి చెప్పండి, మీరు మర్చిపోలేని సిచ్యువేషన్ చెప్పండి, లేకపోతే మీ గురించి చెప్పండి, ఒక టాపిక్ ఇస్తారు, అప్పుడు మాట్లాడు. ఇప్పుడు కష్టాలు లేనివాడు ఎవడు భయ భూమి మీద, ఓ మాట చెప్తున్నా, కష్టాలు లేనివాడు భూమి మీద ఎవడు. శేఖర్ భాష ఒక డైలాగ్ కొడతాడు ఈరోజు ఎపిసోడ్లో, సూపర్ డైలాగ్. అసలు నాకు అది చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళినావు, యుద్ధంకి పోయినప్పుడు అవతలోడు బాణాలు వేస్తుంటాడు, ఆగురాబాయి బాణాలు ఆపు, నాకు ఇక్కడ పాస్ట్ ఉంది అంటే ఎవడని వింటాడా? విన్నాడు. బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు నువ్వు అభయన విధంగా చెప్తాడు, నువ్వు ఫిక్స్ అయ్యి వస్తావు, హౌస్కి ఎందుకు వస్తావు, నువ్వు ఫిక్స్ అయ్యి అవు, నేను ఒక యుద్ధ రంగంలోకి పోతున్నా, ఆడాలి, గెలవాలి, ఆ థాట్తోనే వస్తావు. వచ్చినప్పటికి ఈ ఎమోషన్స్ ఏంది, మామూలుగా అడుగుతున్నా, ఈ ఎమోషన్స్ ఏంది? నాకైతే ఎమోషన్స్ ఓవర్ డ్రామాటిక్ అనిపించినాయి. ఓపెన్గా చెప్తున్నా, ఫీల్ ఉంది, ఫీల్ లేదు, ఆ ముసలి కన్నీళ్ళు అయితే కాదు, ఫీల్ ఉంది, మనోడికి బాధ ఉంది. ఒకటేసారి బ్యాడ్గా అంటే అందరు ఏమంటారు, నువ్వు ఎమోషనల్గా వీక్, నువ్వు కావాలనే సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నావు అనేసరికి, ఎక్కడైతే మన పృథ్వీ అంటే డైరెక్ట్ నువ్వు సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుందో, నువ్వు సేఫ్ ప్లేయర్ అనగానే మనోడికి అప్పుడు ట్రిగ్గర్ అయిపోయింది. సీరియస్ చెప్తున్నా, అప్పుడు ట్రిగ్గర్ అయిందేమో, అయిపోయింది. కానీ నన్ను సింపతి కార్డ్ అన్నారు, నేను డ్రామాటిక్ అంటే ఈ కావాలని ఏడుస్తున్నా అని ప్రజల లోపలికి పోయిందేమో, నా పరిస్థితి ఏంది, నా బతికింది అంటే పాస్ట్ ఉంది, అది దీనంగానే ఉంది, అది మనకు అర్థమవుతుంది. కానీ మనోడు అంత ఏడుపు, అంత బిగ్ బాస్ పిలిచి అంత వేసుకుంటూ ఆ విగ్గు తీసేయడం, నేను రియాలిస్టిక్ ఇది, నేను ఇన్ని రోజులు దాచుకొని ఉందాం అనుకున్నా, ఉండలేకపోయినా అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఓపెన్గా చెప్తున్నాను నేను, నాకు అనిపించింది చెప్తున్నా. మళ్ళీ నీకేం తెలుసురా, నువ్వు పోయి చూసినావా అని లైఫ్ అని మాత్రం అనొద్దు, నాకు అనిపించింది చెప్తున్నా. మనకి ఏం లేదు, సింపతి కార్డు వాడదాం అని, పాస్ట్ ఉంది, సాడ్ది, సింపతి కార్డు వాడదాం. ఇప్పుడు నాన్న స్టెప్స్ సౌతి తండ్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేసిండో, ఈయన బయటికి వెళ్ళిపోయిండో, భార్య వదిలేయాల్సిన సిచ్యువేషన్ ఏముంది, అత్తమామ హెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏముంది. మనోడి దగ్గర తప్పు ఉంటేనే కదా, తప్పు ఉంటేనే కదా ఎవరైనా నువ్వు వద్దు మాకని చెప్పేది, ఎప్పుడు తప్పు ఉంటేనే. మనోడు ఇవన్నిటిని బేస్ చేసుకొని, ఆహా నేను ఇప్పుడు వీళ్ళందరికీ ముఖం మీద కొట్టేటట్టు బిగ్ బాస్కి పోయి సక్సెస్ చూపిస్తాను వచ్చింది మనోడు. ఉన్న అవసరం కదా, బిగ్ బాస్కి పోయి సక్సెస్ కొట్టుకొని వస్తాను నేను, అప్పటిదాకా అందరికీ నోటి మీద వేసినట్టు చేయాలి, నేను లైఫ్లో సక్సెస్ అయ్యి వీళ్ళకి చూపించాలనేది బిగ్ బాస్కి వచ్చిండు మనోడు. వచ్చినాక ఈ సింపతి కార్డ్ యూజ్ చేస్తుండు, నువ్వు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు అని తెలిసరికి, అమ్మ నేను ఈ వీక్ ఎలిమినేట్ అయితే పరిస్థితి ఏంది, నేను నామినేట్ అయిపోయినా, నన్ను నలుగురు నామినేట్ చేసారు, ఈ వీక్ గిడంగా నేను పుసుకుని ఎలిమినేట్ అయితే, నేను ఇన్ని రోజులు చూపించుకున్న మొహం నేను ఇంకా మొత్తానికే చూపించుకోలేను, నా వల్ల బయట వాళ్ళు సఫర్ అవుతారు, నా వల్ల బయట వాళ్ళు సఫర్ ఎందుకు అవుతారు భయ్? నువ్వు చెప్పుకున్నావు కదా, మా డాడీ స్టెప్ డాడీ కావాలి, నాకు నా కూతురు కావాలి, నా భార్య కావాలి అంటే నేను సఫర్ ఎందుకు అవుతారు? నువ్వు కరెక్ట్ లేకపోతే నేను సఫర్ అవుతారు. అది మెయిన్ వచ్చేసింది ఏంటంటే, నేను కొట్టుకొని చేసేస్తా, ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నా, మళ్ళీ ఇంకోసారి గిడంగా నేను లైఫ్లో ఫెయిల్ అయిపోతున్నా అన్న బాధ ఎక్కువైపోయింది మనకి. సీరియస్గా మనకి ఆ బాధ ఉంది. ఎమోషన్ ఈజ్ ట్రూ, నేను ఎమోషన్ లేదన్నట్లే, బట్ కరెక్ట్ ఎగ్జిక్యూట్ కాలేదు, కరెక్ట్ వర్కౌట్ కాలేదు. లాస్ట్ సీజన్లో ఒకరు ఇట్లనే ఒక ఎమోషన్ వాడిర్రు, అది వర్కౌట్ అయింది, బట్ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. అంటే చూసి జనాలకు ఏంది, ప్రతి సీజన్ ఎవడో ఏడుస్తాడు, సీరియస్ అది ఎవడెవడో చేస్తాడు, గాల్లో మాట్లాడుకుంటాడు,
వాని పని వానికే ఉంటుంది. వాడు కెమెరాలతో మాట్లాడుతాడు, గాల్లో మాట్లాడుతుంటాడు, నా బాధ ఇది, నా కత్తి ఇది, నా కార్ఖాన ఇదే చెప్పుకుంటాడు. ప్రతి సీజన్లో ఉంటాడు. సింపతి కార్డు యూజ్ చేసినట్టు ప్రతి ఒక్క ఆడియన్కి అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనోడు రియలైజ్ అయింది లాస్ట్కి అంతా ఎందుకు డిప్రెసివ్గా, అమ్మ నాకేం నరాలు దిగిపోతున్నాయి, నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు జెన్యున్గానే ఉన్న నా రియాలిటీ ఇదని విగ్గు తీసి చూపించేసరికి అందరికి అయ్యో పాపం ఎంత బాధపడుతుండు, బయటికి పోతా అని బాధపడుతుండు. ఈ విధంగా మాత్రం జనాల ఓట్లు 100కి 200% గుర్తారు. నాగమణికంట సేఫ్. ఇది మాత్రం 100కి 200% నాకు అనిపించిన ఒపీనియన్. నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి పోతున్నావు అంటే ఎవరికి లేదు బాధ, ఎవరికి ఉండదు, పాస్ట్ ఎవరికి ఉండదు. ఐ మీన్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, పాస్ట్ ఎవరికి ఉండదు, ఉంటుంది. ఎవరికైనా పాస్ట్ ఉంటుంది. ఉత్తరం ఎవడు పైకి రాడు, కష్టపడుతూనే వస్తారు. నేను బి దోసాలు గసాయిస్తూ వచ్చింది ఈ సబ్స్క్రైబర్స్ కానీ ఇది కానీ. ఉత్తనే రాలేరుగా. కెమెరా ముందు నాన్ స్టాప్గా నువ్వు 1/2 అవర్ కాదు 5 minutes మాట్లాడు. నేను ఇడంగా గసాయించుకుంటే ఇక్కడ అవుతుంది. ఎవడైనా కష్టపడింది ఎవడు మీదికి రాడు. ఆ స్టేజ్కి పోయిరంటే ఈరోజు బేబక్కని నువ్వు ఈ షోకి అన్ఫిట్ అని మన పృథ్వీరాజ్ అంటాడు. అన్ఫిట్ అని నువ్వు ఎట్లా చెప్తావురా భయ్? ఆడి వరకు పోయింది ఆమె, బిగ్ బాస్ హౌస్ వరకు పోయింది అంటే ఇంత కష్టపడి ఉండొచ్చు. అన్ఫిట్ అని చెప్పొద్దు నువ్వు. మీరు ఇక్కడ ఫిట్గా అంటే మీరు ఇక్కడ బిహేవ్ చేస్తున్న దాన్ని బట్టి మీరు కరెక్ట్ కాదనిపిస్తుందని చెప్పడం వేరు. ఫిట్ అన్ఫిట్ అని అనుకుంటే బిగ్ బాస్ తీసుకోడు అసలు. యాక్చువల్గా ఇప్పుడు ఆమె బాడీ షేమింగ్ అయితే వేయలేదు, బట్ చెప్తున్నా ఎవరిని పాజిటివ్ అనుకుంటుంది. ఉత్తగానే ఎవ్వడు పైకి రాడు, గసాయించుకుంటూనే పైకి వస్తారు. ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్, ఇది గుర్తుపెట్టుకోరు. మీకు ఇప్పుడు ఓవరాల్గా నేను చెప్పిన సినారియోని బట్టి సింపతి కార్డు వాడతలేడా, లేకపోతే మనోడు అంతా నేను బట్టబయలు అయిపోయినా అని చెప్పేసి నా పరిస్థితి ఏందో, నా కథ ఏందో, కార్ఖానా ఏందో అని మీకు అనిపించిందా? మీకు ఏమనిపిస్తే జెన్యున్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయరి. నేను నెక్స్ట్ వీడియో దీని గురించి సపరేట్గా మాట్లాడదామని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తా. సో ఇది నామినేషన్ ఎపిసోడ్లో లేదు, మణికంఠ కోసం రాసిన ఒక హిస్టరీలా అనిపించింది నాకైతే. సో నిన్నటి నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈరోజు నామినేషన్ అంటే నిన్ననే జరిగినాయి అన్నీ అనుకోండి, బట్ ఎపిసోడ్ లెంతీ అయింది కాబట్టి మనకు మళ్ళీ నామినేషన్స్ సెకండ్ డే రన్ అవుతున్నాయి. సో సెకండ్ నామినేషన్ ఆదిత్య గారు వచ్చారు, పృథ్వీరాజ్ని అండ్ శేఖర్ భాషని ఇద్దరిని నామినేట్ చేసిండు. క్లీనింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మన ఎవరు నబీల్, ఆదిత్య గారు అండ్ పృథ్వీరాజ్, ఇంకా ముగ్గురు ఉన్నారు. ఈమె పేరు గుర్తురాదు, హైట్ తక్కువ ఉంటుంది, డాన్సర్. సో వీళ్ళు 4-5 ఉన్నారు. క్లీనింగ్ డిపార్ట్మెంట్లో లీస్ట్ తక్కువ పని చేసి నువ్వేనని ఒప్పుకుంటాడు మనోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెప్పనే ఒప్పుకుంటాడు. లేకపోతే పనులు అయినా నువ్వు ఏదైనా మాట్లాడాలి, ఏదైనా చెప్పాలి అంటే ఇంతకుముందు బేబక్కతోని నువ్వు కరెక్ట్ కాదు అంటే నామినేషన్స్లో బేబక్క చెప్పినప్పుడు మనోడు రూడ్గా మాట్లాడతాడు కదా. నువ్వు ఏదైనా చెప్పాలి, నువ్వు ఏదైనా చెయ్యాలంటే నువ్వు ఫస్ట్ నువ్వు చేసి చూపించాలి, సాధించి చూపించి మాట్లాడాలి. ఉత్తనే మాట్లాడొద్దంటే పృథ్వీరాజ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే మనోడు పాయింట్ పెట్టింది కథం, కొట్టే తెచ్చే కథం. ఈయన నామినేషన్ మాత్రం అట్లనే ఉన్నాయి. ఆయనకు తెలుగు వచ్చి రాకపోయినా బాగానే మాట్లాడారని నాకు అనిపించింది. ఆదిత్య శేఖర్ భాష నామినేషన్, మీతో నాకు మంచి మర్యాదపూర్వకంగా మంచిగా ఉన్నారు, మీతో ఉన్నంత కనెక్షన్ ఎవరికి లేదు, ఎక్కువ టైం కూడా నేను మీతోనే స్పెండ్ చేస్తా. కానీ ఇక్కడ బిగ్ బాస్ అనే దాంట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది, నాకు నచ్చింది నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. మీరు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మీరు చాలా లేజీగా ఉన్నారు, చాలా పడుకుంటున్నారు అంటే మీరు దానికి లేజీ అనే వర్డ్ పెట్టొద్దు. నేను కొంచెం వీక్గా ఉన్నా అంటే నేను స్ట్రెయిన్ అయినా, అలసిపోయినా కాబట్టి అందుకే నేను వీక్గా ఉన్నా. కానీ లేకపోతే నేను మాత్రం లేజీ కాదు. అంటే ఐ మీన్ ఆర్జేలు ఎవరు లేజీ కాదు, గంటలు తరబడి మాట్లాడతారు. లేజీ అనే మాట కాదు, కానీ అతనికి అనిపించింది చెప్పి ఇతను యాక్సెప్ట్ చేసిండు. అంటే లేజీగా పడుకుండు, గురుకలు కొట్టిండు, కుక్కలడం మురిగినాయి కాబట్టి అతను యాక్సెప్ట్ చేసిండు. శేఖర్ దాని తర్వాత వచ్చేసి ఇద్దరు నామినేషన్లు, పృథ్వీరాజ్ని అండ్ శేఖర్ భాషని. యాష్మి వచ్చింది, ఏదైనా పని చేయమంటే ఎలాగోలా చేస్తారు కానీ నీ బాత్రూంలో కవర్ అంటే ఈమె చెప్తుంది అనమాట శేఖర్ భాషని. సో నువ్వు లేజీనే, నేనైతే అతను ఏమంటారు ఆదిత్య గారితో నేను ఏకీభవిస్తా. నాకు అనిపించింది ఏంటంటే నేను పర్సనల్గా నీతో బాత్రూంలో ఇట్లా కవర్స్ చేంజ్ చేసి ఉంటాయి కదా వేస్టేజ్, ఆ కవర్ చేంజ్ చేయమంటే చేయలేదు. సో నేను మీరు పడుకోవడం కానీ మిమ్మల్ని మళ్ళీ రావడం నా దగ్గర లిస్ట్ ఉందా, మీ దగ్గర లిస్ట్ ఉందా, ఓకే. సో నేను ఓవరాల్గా ఒప్పుకుంటా, నేను లేజీ అంటే పడుకున్నా, సో నేను దానికి యాక్సెప్ట్ చేస్తా. బట్ కవర్ అనేది లేడీస్ స్నానాలు చేస్తుంటారు, సో ఇబ్బంది అవుద్దని తర్వాత పోయి చేంజ్ చేసిన. బట్ నేను వర్క్ చేయను అంత లేజీ అని కాదు, కానీ అదైతే కరెక్ట్ కాదన్నది. సో ఎవరైతే చీఫ్లు ఉన్నారో వీళ్ళు మాత్రం అంటే యష్మి మాత్రం శేఖర్ భాషను నామినేట్ చేసింది. దాని తర్వాత బేబక్క నబిల్తో ఇక గ్యాప్ ఇచ్చాడు మన బిగ్ బాస్. బ్రేక్ ఇస్తే నీలో ఫైర్ ఉంది, ఆ ఫైర్ తీసుకురావడానికి నేను నామినేషన్ వేసిన. ఎస్ అని మన నబిల్ అంటాడు. ఇదే ఈ ఫైరే ఉండాలి, నువ్వు ఇంకా యాక్టివ్గా ఉండాలి. ఇంకా అంటే అదే అక్క నేను యాక్టివ్ వేయడలేను అనుకున్నా, బట్ ఇంత యాక్టివ్ ఉండాలని నాకు తెలియదక్క అంటాడు. బాగా అనిపిస్తుంది.
ఇక పృథ్వీ బేబక్కతో నామినేషన్స్లో లైవ్లో జరిగిందట. నేను చూడలే ఎగ్జాక్ట్గా, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసి కాలు మొక్కింది అక్క సారీ అక్క అని చెప్పిండు. మళ్ళీ హౌస్లో కూడా సారీ అక్క ఏమనుకోవద్దు, నేను ఏదో కావాలని లేదు, ఆ షార్ట్ ఆఫ్ టెంపర్లో అట్లా నోరు జారినా కానీ నాకు నీ మీద అట్లాంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేదక్క, అంటే తప్పుగా నేను మాట్లాడదలుచుకోలేదు నీతోని, సో సారీ అని మళ్ళీ కాలు మొక్కుతాడు. నో బేటా పర్లేదు. ఈడ నాకు బేబక్క నచ్చింది. ఎవరైనా సరే ఆ చిన్న పాయింట్ పట్టుకొని లాగి పెద్ద రాదంతం చేయొచ్చు, కానీ బేబక్క చేయలేదు. సీరియస్, ఈమె 2 పాయింట్లలో చేయలేదు. నువ్వు నన్ను ఎట్లా అంటావు, నువ్వు నోరు ఎట్లా జారినావు, నువ్వు అట్లా బిగ్ బాస్ హౌస్కి వచ్చింది గిదేనా, మీ ఇంట్లో నేర్పింది గిదేనా అని మస్తు రచ్చ చేయొచ్చు. పృథ్వీ బేబక్క నామినేట్ చేసినప్పుడు అన్ఫిట్ అని నువ్వు ఎట్లా అంటావు రా బాయ్ అన్ఫిట్ అని గట్టిగా కొట్లాడొచ్చు, కానీ ఆమె అంత రాదంతం చేయలేదు. ఇక్కడ కొంచెం పోనీలే ఈ సున్నితత్వం పనిచేయదు బాయ్ బిగ్ బాస్లో. రచ్చ చేస్తేనే రంబోలు వేస్తేనే లెక్క, అంటే జనాలు గుర్తిస్తారని నా ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి సీత వచ్చింది నామినేషన్స్కి. ప్రేరణ అండ్ బేబక్క అని ఇద్దరిని చేసింది. ప్రేరణ అనే ఏ విషయంలో అని అంటే వీళ్ళకి మామూలుగా డిపార్ట్మెంట్లు పంచుకుంటారు. ఏంది, మీరు దీనికి, మీరు కుకింగ్కి, మీరు ఇది అని పంచుకుంటున్నారు. నువ్వు క్లీనింగ్కి ఉండాలి, మీరు బాత్రూమ్కి ఉండాలని పంచుకునేటప్పుడు ప్రేరణ ఏమంటారు, మామూలుగా జనరల్గా అందరు డిస్కషన్ చేస్తుంటే అందరికి అయ్యే ఆగురు ఆగురు అని చెప్పేసి ఈమె ఫస్ట్ నుంచి ఎక్కువ ఇంతియాజంతో వచ్చింది. అంటే ఇట్లా మాత్రంలో మాట్లాడుతుంది. అది ఫస్ట్ ఎపిసోడ్లో రాలేదు, నేను అదే చెప్పిన, ఈమె కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది అని. సో ఆ ఎగ్జైట్మెంట్లో ఏమంటుందంటే అందరూ ఆగురు ఒకరు మాట్లాడుతున్నారు, సుపీరియర్గా ఆయన మాట్లాడుతుండగా అనేసరికి ఈమె కిరాక్ సీతగా నచ్చలేదు. సుపీరియర్ ఏంది, ఈ సుపీరియర్ అంటున్నా అంటే ఆమె మీరు ఆగండి హట్టవకూరి, నేను ఆగుమన్నందుకు హట్టవకూరి అని అంటే, ఇక్కడ సుపీరియర్ ఎవరమ్మా, సుపీరియర్ ఎవరికి కాదు, ఇక్కడ సుపీరియర్ ఎవరన్నా ఉన్నారంటే అది బిగ్ బాసే. కాబట్టి నువ్వు ఆ లైన్ వాడడం నాకు నచ్చలేదు. అరే చిన్న విషయం రాదు, కూర్చొని మాట్లాడిపోయేదానికి నామినేషన్ వరకు తీసుకొస్తావు, నాకు హట్ అయింది, నేను నీతో అనలేను అని ప్రేరణ కొట్లాడుతుంది. అరే నేను నిన్ను అనలేను, నిఖిల్ అన్న మాటనే నేను అన్నా, ఒకరు మాట్లాడుతుంటే మాట్లాడినివ్వండి అని అనే మాట నిఖిల్ అంటే నేను అన్నావు, నువ్వు అది అన్నావు, అది కరెక్ట్ నాకు అనిపించలేదు, ఏం బరాబర్ కొట్లాడుతుంది. నేను క్యాజువల్గా అన్నా, బట్ నువ్వు అట్లా తీసుకోవడం కరెక్ట్ కాదని అని అంటే, సో నేనే దానికి హట్ అయినా అని నాకు కిరాక్ సీత అంటుంది. ఇక సీత బేబక్క నామినేట్ చేస్తుంది. అక్క పూటకి ఎన్ని కర్రీలు చేస్తారు, ఏం కథ కార్ఖాన. ఈమె ఎక్కడ హట్ అయిందంటే, ఈమె ఒక రాంగను మాట చెప్తుంది. నాకు అసలు యాక్చువల్గా లిస్ట్లో విష్ణుప్రియ ఉండాక, బట్ ఇక్కడ నాకు ఏదైతే నబిల్ నామినేట్ చేసిండో ఆ రీజన్ తీసుకొని నాకు ఇప్పుడు నేను మార్చాను. అంటే నబిల్ అని కాదు, ఏదైతే వంట విషయం ఏదైతే స్ట్రిక్ట్గా ఉన్నదో ఆ విషయం మీద నేను పేరు మార్చుకున్నాక అందుకే నేను నామినేట్ చేస్తున్నా. నామినేషన్ రీజన్ ఏం చెప్పింది అంటే, చూడక నిన్న నైట్ ఎన్ని కర్రీలు వండిరు, ఒకటే, అంటే నువ్వు ఒక పూటకి ఒకటే కర్రీ వండాలి, అది నచ్చినా నచ్చకపోయినా తినాలన్నావు, మరి నిన్న నైట్ 2 కర్రీలు ఎందుకు వండిరు, లేదమ్మా ఒకటే వండా. 2 కర్రీలు వండిరాక ఒకటి చికెన్ వండిరు, ఒకటి బంగాళాదుంప అదే ఆలుగడ్డ వండిరా అని అడుగుతుంది. అంటే ఆలుగడ్డ వెజిటేరియన్ తింటోళ్ళకి వండినా అమ్మా అని అంటే, లేదు ఈ వెజిటేరియన్ తింటోళ్ళకి పప్పు ఉంది అక్క, నువ్వు ఇంకో కర్రీ ఎందుకు వండినావు, అంత స్ట్రిక్ట్ ఉండాలి. ఇప్పుడు ఇదే కిచెన్ డిపార్ట్మెంట్ నువ్వు హెడ్ కాబట్టి ఆ మాత్రం నేను ఎగ్ బుర్జీ చేసుకుంటా అంటే వద్దన్న నువ్వు, ఇండివిజువల్గా కుకింగ్ వద్దన్న నువ్వు, 2 కర్రీలు ఎట్లా ఉంటావు, ఈ పాయింట్ మీద గట్టిగా చేసుకుంటుంది. అరే అట్లా కాదమ్మా అని ఎంత చెప్పినా నో, అది లెక్కనే కాదు పద్ధతే కాదని డైరెక్ట్ చెప్పేస్తుంది. దాని తర్వాత నైనిక వస్తుంది, అంటే ఇద్దరిని నామినేట్ చేస్తే ఎవరి పాయింట్ని కరెక్ట్ అనిపించింది. సో చీఫ్ వచ్చేసి బేబక్క అని అంటది, ఒకటే డిపార్ట్మెంట్లో ఉన్నాం మనము, కిచెన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాం ముగ్గురం, మనకే ఇట్లా క్లాష్ వస్తే వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ వస్తుంది. సో అందుకే ఆ విషయంలో నేను నామినేట్ చేస్తున్నాను బేబక్క సకన వచ్చేసి చెప్పేస్తుంది. అది అంటే అది రాకూడదంటే అది రాకూడదని స్ట్రిక్ట్గా ఉన్నాను చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ, శేఖర్ భాష అండ్ సోనియాని ఇద్దరిని నామినేట్ చేసిందబ్బా. అనిపించింది నాకు. బట్ ఆ పాయింట్లు వాళ్ళు చెప్పేటప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, అరే ఇది ఈడ జరిగిందని లైవ్ చూసినోనికి స్ట్రైక్ అవుతుంది, థాట్ అవుతుంది, ఇది అప్పుడు ఆడ జరిగింది కదా అని తెలుస్తుంది. ఎపిసోడ్ విషయంలోకి అర్థమే కాదు, వీళ్ళు చెప్పే పాయింట్లు ఏంది, వీళ్ళు నామినేషన్ అనిపిస్తుంది. సో విష్ణు వచ్చేసి సోనియా నామినేట్ చేస్తుంది. మీరు బేబక్క విషయంలో ఏదైతే వేసిరో నేను ఆల్రెడీ నీతో డిస్కషన్ చేసిన, బట్ నాకు అది నచ్చలే, ఈమె హైలైట్ చెప్తుంది నాకు నచ్చలే, అందుకే వేరేళ్ళ విషయమే నువ్వు నీ పాయింట్ ఏంది చెప్పంటే లేదు, ఇది నేను హౌస్ ఉన్నా కాబట్టి నాకు కనిపించింది కాబట్టి నేను చెప్తున్నా, అక్కడ ఆమెది మిస్టేక్ ఏం లేదు, ఆమె ప్రెషర్ కుక్కర్లో ఈ పప్పులో లేదో నాకు అర్థం కాదు, 3 రోజుల నుంచి పప్పు వంట ఇదే లొల్లి నడుస్తుంది బయట. నిజంగా చెప్తున్నా బిగ్ బాస్ హౌస్లో బేబక్క మీద పడ్డారు. ఆమె సున్నితంగా ఉండుకు బతికిపోయారు, కానీ గీతురాయలు లెక్క ఉండే ఖర్చులకు ఇచ్చి పడేసినాయి, తింటూ లేకపోతే అంటుండే. కానీ ఇంకా సిచ్యువేషన్ అట్లా డిమాండ్స్.
సో విష్ణుప్రియ ఏమంటుందంటే నువ్వు అంత హార్ష్గా చెప్పాల్సిన అవసరం లేదు, అంత రాదంతం చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ డేనే కదా అది, మనిషి అన్నప్పుడు తప్పు చేస్తాడు, తప్పు జరుగుతుంది, అది ఆమె తప్పు కాదు, ఆ మిషనరీ కరెక్ట్ లేదు, అవు కరెక్ట్. ఈ సోనియా ఏమంటుందంటే అవు కరెక్ట్ లేకపోతే నేను 10 నిమిషాల తర్వాత చెప్పినప్పుడన్నా ఆమె పోయి చూసి మరి ఎందుకు వస్తలేదు ఏం లెక్క అని తీసి పెట్టిందా? లేదు. ఆమెకు మాట్లాడనికే, జోకులు చేసుకునికే, జాలీగా కూర్చునికే టైం దొరుకుతుంది. ఇక్కడ ఉంటోండి అంటే 14 మంది ఆకలితో ఉన్నారంటే ఆమె కనీసం పట్టించుకోండి. నేను చెప్పకపోతే నేను అనకపోదు, నేను చెప్తే కూడా ఆమెకు సరిగ్గా రియాక్ట్ కాలేదు. కుక్కర్ ప్రాబ్లం ఉంది అని అంటే కుక్కర్ ప్రాబ్లం ఉంది కాబట్టి అయింది. మనుషులు హ్యూమన్ బీయింగ్స్ అన్నప్పుడు తప్పులు జరుగుతాయి, దానికి నువ్వు అంత వేయాలా? మేము పప్పు ఖరాబ్ అయిందా, లేట్ అయినా సరే పప్పు ఖరాబ్ అయిందా, పప్పు సో ఎమ్మి అన్నది. సో ఎమ్మి అయిన గిడంగా నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే నీకేంది, ఆమె ఒక కిచెన్ హెడ్ అన్నప్పుడు ఆమె బాధ్యత ఆమె నిర్వర్తించాలి. ఇక్కడ 0 to స్టార్ట్ అవుతున్నాం మనం, ఏం డైరెక్ట్ మనకు ప్రైజ్ మనీ లేవు, 0 ఏది ఇక్కడ ఏం కట్ చేసాడో తెలియదు. ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి, ప్రతి విషయంలో యాక్టివ్గా ఉండాలని మన మౌనిక ఈమె పేరు సోనియా కొట్లాడుతుంది, మామూలు కొట్లాడలేదు, అమ్మ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నెక్స్ట్ నామినేషన్ సోనియా చేసి ఫస్ట్. ఓకే, శేఖర్ భాష ఏం లేదు, మీరు యాక్టివ్గా లేరు, అదే డిలే, లేజీగా ఉన్నారు, పడుకురు, ఇది టాపిక్తో శేఖర్ భాషను నామినేట్ చేస్తే ఇక నిఖిల్ వచ్చేసి శేఖర్ భాష ఆమె ఏదో తెలియని చెప్పింది, నువ్వేమో యాక్టివ్గా చేసాను నెక్స్ట్ టైం అది ఏం లే, ఆమె ఓకే అందరి విషయంలో చెప్పేసింది. నీ విషయం ఏంటంటే ఆమె నువ్వు యాక్టివ్గా లేవనగానే మీరు యాక్సెప్ట్ చేసిరు, మీరు డిఫైన్ చేసుకోలేదు, పోనీ డిఫైన్ చేసుకున్నా నెక్స్ట్ టైం ఈ తప్పు జరుగుద్దని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పి శేఖర్ భాషను నామినేట్ చేస్తారు. ఎవరు? నిఖిల్ చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి అభినయ్ నామినేషన్స్ అయితే నాకు చాలా మెచ్యూర్డ్గా అనిపించినాయి. ఏదో నాకు కట్టే కొట్టే తెచ్చే ఈ నామినేషన్స్ కూడా నాకు కట్టే అనిపించినాయి. మీకేమనిపించింది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలుపురి. అభయ్ నవీన్ వచ్చేసి నాగమణికంటను నామినేట్ చేసిండు. నాగమణికంట దాని కొద్ది ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. నాకు హౌస్లో ఎవరు ఉండకూడదని అనుకుంటున్నారు వాళ్ళు నామినేట్ చేయమని నాకు ఇక్కడ బిగ్ బాస్ చెప్పిండు. ఆ పర్సన్ గురించి రిలేషన్ నాకు అవసరం లేదు, అని కథా కార్ఖానా అని బ్యాక్గ్రౌండ్ నాకు అవసరం లేదు. హౌస్లో ఎవరేం చేసినా అది అంటే ఆ బయట విషయాల గురించి ఏం చెప్పినా అది నా పాయింట్ కాదు, నా లెక్క కాదు. నేను మాత్రం నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తా పాయింట్ అని చెప్పేసి. అభినయ్ నవీన్ మణికంఠ అంటాడు, ఎమోషనల్గా చాలా వీక్ ఉన్నావు అనిపిస్తుంది బ్రదర్, నాకు రాగానే ఒకటేసారి కోపమైనావు, అది నాకు నచ్చలేదు. నువ్వు ఫైర్ అయిన విధానం నాకు నచ్చలేదు. ఎందుకలా ఫైర్ అయినావు అంటే లైఫ్లో మళ్ళీ మనం నాగమణికంఠ చెప్తుంది, ఎందుకలా ఫైర్ అయినా అంటే మళ్ళీ లైఫ్లో నాకు ఈ ఛాన్స్ రాదు అన్న బాధతో నేను అలా ఫైర్ అయినా. సో నువ్వు ఫైర్ అయిన తప్పులేదు బ్రదర్, నువ్వు ఫైర్ అయినప్పుడు ఏమన్నావు, చూసుకుంటా అనేది నాకు ట్రిగర్ అయింది బ్రో. మళ్ళీ దాని తర్వాత నేను ఆదిత్య అన్న వచ్చి నిన్ను కూల్ చేయడానికి అట్లా తీసుకోకని చెప్పనీకి వస్తే నువ్వు తీసుకోలేకపోయినావు. ఆ విషయం అంటే సారీ యాక్సెప్ట్ చేస్తలేదు. నువ్వు అప్పటికి హైపర్ అనేది ఎవరికైనా ఉంటుంది, మనిషి హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు ఎవరికైనా ఉంటుంది. కానీ నువ్వు కంటిన్యూ చేసిన చూడనా అది నాకు నచ్చలేదు. అలాంటి వాళ్ళు ఈ హౌస్కి పనికిరారు అని అంటే, లేదు మీరు ఒత్తాస్ పలకనికి వచ్చిర్రు, ఆదిత్య ఓం గారు నాకు సారీ చెప్పనీకి వస్తే మీరు ఒత్తాస్ పలకనికి వచ్చి చూసినా ఆ విషయం నాకు నచ్చలే అన్నాడు. ఒత్తాస్ పలకనికి ఎవరు వచ్చారు? రాంగ్ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తున్నాను? నేను వచ్చినా నీ దగ్గరికి ముందు నేను వచ్చిన పెద్ద ఆయన అంటే మీరు పెద్ద ఆయన అంటే రెస్పెక్ట్ చేయాలి, లైట్ తీసుకోవాలంటే అది నేను అనలేను, ఉత్తనే నన్ను అనొద్దు ఆ మాట అన్నది నిఖిల్ అన్నాడు. యాక్చువల్గా పెద్దోళ్ళు కదా లైట్ తీసుకో వదిలే, నీ దగ్గరికి వచ్చి 4 సార్లు చెప్తుండు కదా వదిలే, పెద్దోళ్ళు చెప్తే వినాలి, మన మంచిగా చెప్తారు అని ఎంత చెప్పినా కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాగమణికంఠ ఆదిత్య గారు ఒకరే నామినేట్ చేయలేరుగా, విష్ణుప్రియ చేసింది, 4-5 మంది చేసారు. మరి 4-5 మంది చేసినప్పుడు ఉర్రంది ఈయన ఆదిత్య మీద ఎందుకు గ్రజ్ పెట్టుకురు? వీళ్ళు మళ్ళీ తర్వాతకు మంచిగా అయిపోయారు. నామినేషన్ పాయింట్లో అది తీసుకొచ్చేసరికి హీట్ ఆఫ్ ది మూమెంట్ వచ్చింది. నేను చెప్పేది నువ్వు నన్ను ఉర్రుగురు. కానీ ఓవరాల్గా మాత్రం జరిగింది అది. ఈ ఎమోషనల్గా కాన్సెప్ట్ ఇది తీసుకురాక నాన్న, ఏది ఉన్నా నేను హౌస్ గురించే మాట్లాడతాను. ఎవరికి లేవు బ్రాక్ డ్రాప్లు, ఎవరికి లేవు బాధలు, అందరికీ ఉన్నాయి. అందరు చెప్తున్నామా? లేదు కదా, నువ్వు ఎమోషనల్గా వీకును స్ట్రాంగ్గా అని గట్టిగా చెప్పేసింది. నేను వత్తాస్ చెప్పిన కదా, వత్తాస్ పలకడానికి రాలేదు. సో నాకైతే నువ్వు ఈ హౌస్కి అన్ఫిట్ అనిపిస్తుంది. సో నువ్వు మాత్రం అట్లా ఉండకు ఇంకోసారని మన అభినయ్ చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి అభినయ్ నవీన్ బేబాక్కకు చేసిండు. అక్క స్టోరీ చెప్తాడు. అక్క నేను హౌస్లోకి రాగానే మమ్మల్ని యాక్షన్ రూమ్కి ఇదే యాక్షన్ రూమ్కి పిలిచిరు, రానగారు వచ్చారు, నేను ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉండే. మాకు ఆ రోజు తెలియదు ఆ టాస్క్ ఏదో అప్పటి పూర్తికి ఇంట్రడక్షన్ కదా అట్లా పెడతారు అనుకున్నా. ఆ టాస్క్
ఆ టాస్క్ వల్ల నేను చీఫ్ అయ్యే ఛాన్స్ కోల్పోయినా, యాజ్ ఎ కంటెండర్ అయ్యే ఛాన్స్ కోల్పోయినా. సో నేను దానికే చాలా ఫీల్ అయినా. అరే ఏ ఒక్క చిన్న విషయంలో మిస్టేక్ చేసినా చేజారిపోతుందని నేను ఆ రోజు చాలా ఫీల్ అయినాక, అలాంటిది మీరు అంటే ఏదైతే చీఫ్ కాకుండా మిమ్మల్ని లిస్టులో తీసేసినప్పుడు మీరు ఎందుకు కొట్లాడలే, మీరు ఎందుకు ఆపలే, మీరు కనీసం డిఫైన్ కూడా చేసుకోలేదు. ఎందుకు అంత లైట్, ఎందుకు అక్క అంత లైట్ ఉన్న వాళ్ళు అంత అన్ఫిట్, అంటే అంత అవసరం లేదనుకున్నటోళ్ళు తర్వాత చూసుకుందాం అనేటోళ్ళు ఈ హౌస్కి కరెక్ట్ కాదు, నేను క్యాన్సల్ అంటే హౌస్ కరెక్ట్ కాదు అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను చెప్తాడు. లేదు, బిగ్ బాస్ ఒక ప్రక్రియ ఇచ్చిండు, ఆ ప్రక్రియని మనం రెస్పెక్ట్ చేయాలక్క. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ అయిపోయారు, కాదని తెలిసినా నువ్వు డిఫైన్ చేసుకోవాలి కదా, నేను ఎందుకు చీఫ్ కాలేను, నాకు క్వాలిటీస్ ఏం తక్కువ నువ్వు అడగలేదు, అది అడిగేది ఉండే అని చెప్పేసి నవీన్ గట్టినే అడిగాడు. యష్మి వచ్చింది, మణికంఠన్కి వచ్చింది, నువ్వు ఎమోషనల్గా చాలా వీక్ అయినావు, ఆ పాయింట్ నేను నీకు చాలాసార్లు అని చెప్పిన, సో నువ్వు అట్లా ఉండక అందరితో కలిసిపోండి అని చెప్పిన, బట్ నువ్వు వినలేదు అని చెప్పేస్తాడు. మనం వీడికి ఎమోషనల్ అయిపోతాడు. సో అట్లా చేసి మణికంఠ నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి మణికంఠ అండ్ సోనియాని ఇద్దరిని నామినేట్ చేస్తుంది. ఇక్కడ వచ్చింది ఇక ఏడుపు, కుప్పలు టన్నులు ఏడుపు మన నాగమణికంఠకి వచ్చింది. ఇక్కడ వచ్చింది యాక్చువల్గా జరిగిన విషయం ఇక్కడ చెప్తాయనండి. టుడే మీరంతా ఏం పెట్టారో చూసినా కానీ మీ గురించి ఎవరికి ఏం చెప్పలేదు. సో ఈ హౌస్ స్టార్ట్ చూస్తున్నా మిమ్మల్ని, మీరు ఎప్పుడు ఏదో ఒకటి నా గురించి మీకు తెలియదు అంటారు. సో ఇక్కడ ఎవరికి తెలియదు. సో అందరు కష్టాలు పడేడికి వచ్చారు, ఒకరి కష్టం గురించి ఒకరు తెలియదు, చెప్పమంటే మీరు చెప్పలేదు, వాట్ ఈజ్ వాట్ అని అడుగుతుంది. అడిగినప్పుడు మీరు చెప్పుకోవాలనుకోలేరు, మీ బ్యాక్ స్టోరీ చీరకుండా మిమ్మల్ని ఎవ్వరు ఏమనలేరు, సైలెంట్గా ఉంటారు, పక్కకు పోయి సైలెంట్గా ఉంటారు. అంటే లేదమ్మా, ఇప్పుడు నేను గేమ్ ఆడడానికి వచ్చిన, నేను మైండ్తో గేమ్ ఆడదాం అనుకుంటున్నా, మైండ్తోనే ఆడాలనుకుంటున్నా, నా పాస్ట్ గురించి ఎందుకు, మరి మీరు ప్రతి విషయంలో పాస్ట్ అని తీస్తారు. ఇది ఒక పాయింట్. ఫేమ్స్ చాలా సీరియస్గా ఉంటుంది, కానీ మీరు ఈ గురించి ఏదైనా నెగిటివ్ పాయింట్, మీరు మామూలుగా ఏమైనా మాట్లాడితే ఏదైనా వేస్తే పాస్ట్ అంటారు కదా, ఏదైనా మీకు నెగిటివ్ పాయింట్ చెప్తే మీరు గట్టిగా మాట్లాడతారు, గట్టిగా ఉంటారు. అట్లా గట్టిగా ఉన్నది మాతో కలిసిపోయి ఎందుకు ఉండరు, ఏమో పాయింట్ ఇది. మాతో కలిసిపోయి ఎందుకు ఉండరు. నేను ఎన్నో కష్టాలు పడ్డా, ఇక వీడికెళ్ళి స్టార్ట్ చేసాను. నేను ఎన్నో కష్టాలు పడ్డా, 7th క్లాస్లో మా నాన్న చనిపోయి 7th క్లాస్ నుంచి కష్టపడి వచ్చిన మా నాన్న నేను 2 ఏళ్ళు ఉన్నప్పుడే చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది, మా నాన్న బయటికి వెళ్ళి కొట్టిండు, నేను అమెరికా అంటే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన, సెటిల్ అయినా, పెళ్ళి చేసుకున్న, బిడ్డ పుట్టింది, నన్ను వాళ్ళు బయటికి నెట్టేసిర్రు, నేను ఇక నాకు ఏ బతికే వద్దని చచ్చిపోయే టైంలో నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఇది అనగానే కథం హౌస్ మొత్తం సైలెంట్, అందరు ఏడుస్తుర్రు. ఈ ఆశ్మిక్ గౌడ్ అయితే ఎక్కడ కనెక్ట్ అయ్యేదో తెలియదు కానీ మామూలుగా వెళ్ళలేదయ్యా, నిజం చెప్తున్నా. మామూలుగా అంటే అందరు విష్ణుప్రియ కాడికి వెళ్ళి ఇడిచారు. ఏంది అంటే ఒకటేసారి మనోడు ఎమోషనల్ అయి చెప్పిండు, బ్రస్ట్ అయిపోయింది. ఇక నా జీవితం ఇది, నా కథ ఇది, నా కార్క్ అనేది. లైవ్ చూసిన వాళ్ళు ఎట్లా చూసారో తెలియదు, లైవ్లో ఇంకెక్కువ జరిగిందంట. నేనైతే లైవ్ చూడలే, ఎపిసోడ్ రివ్యూ చేసినాను, అందుకే లైవ్ చూడలే. ఏమో రికార్డింగ్ ఇవన్నీ ఇప్పుడు ఏం మాట్లాడదు, తర్వాత మాట్లాడతా. సో అందుకే కొంచెం స్పేస్ తీసుకోవాలనుకున్నా, నా పరిస్థితి ఇది, నేను కొంచెం స్పేస్ తీసుకోవాలని సెపరేట్గా ఉంటున్నా, నాకు అది నచ్చలే అని చెప్పేసి ఈమె నామినేట్ చేసింది. అందరు ఏడిచారు, నాకు నచ్చలే అని చెప్పేసి ప్రేరణ నామినేట్. మీకు ఎమోషనల్ స్టోరీ ఉంది, అది మాకు తెలియదు, చెప్తేనేగా తెలుస్తుంది, కలుస్తూనేగా తెలుస్తుంది, మీరు చెప్పలేదు. నేను అన్నిటిని మూసుకొని జస్ట్ బ్రెయిన్తో గేమ్ ఆడదామని వచ్చిన, అదే చెప్పిన అందరిని అన్నీ వదిలేసి జస్ట్ బ్రెయిన్ గేమ్ ఆడదామని వచ్చిన. బట్ మీరు ప్రతిసారి నన్ను ట్రిగ్గర్ చేసి అది చేసేటకల్లా నేను ఇట్టైనా అని చెప్తాడు మనోడు. నెక్స్ట్ నామినేషన్ ప్రేరణ వచ్చేసి సోనియాకి. నువ్వు నబీల్ విషయంలో మాట్లాడేటప్పుడు వీఆర్ అంటే మాకు నచ్చలేదు మీ డిసిషన్ అన్నావు, వీఆర్ అన్నావు. అది అంటే నేను యాక్సెప్ట్ చేస్తుంటే, వీఆర్ అన్నావు అంటే మాకందరికీ నచ్చలేదు అన్నావు. సో ఆ ఇండివిజువల్గా నీ గురించి చెప్తే ఓకే, కానీ నాకు ఆ విషయం నచ్చలేదు. విష్ణుప్రియ విషయంలో కూడా విష్ణుప్రియ విషయంలో కూడా ఓ మాట అన్నావు, ఖాళీ యోగా చేసుకుంటుంది, కూర్చుంటుంది అంతే, ఆమెకు వేరే లేదు. విష్ణుప్రియ ఖాళీ యోగా చేసుకుంటుంది అంటే ఆమెకు గేమ్ అంటే ఇంట్రెస్ట్ లేక కాదు, పొద్దున టైం ఏం పని లేదు కాబట్టి ఆమె యోగా చేసుకుంటుంది, దానికి నువ్వు అట్లా అనాలా, అదొక పాయింట్ పెట్టింది. అదే ఆమె చేస్తుంది, ఆమెకి ఏ పాయింట్ లేక ఏం డైరెక్ట్ అంటుంది కదా సోనియా, ఏం పని ఉంది, ఏం పర్లేదు కాబట్టి యోగా చేసుకుంటుంది. ఓ అమ్మ నిజం చెప్తున్నా, సోనియా ఒక విధంగా ఇరిటేషన్ తెప్పించినా, ఏ విధంగా తెప్పించినా, సోనియా ఒక థాట్ ప్రాసెస్తో వచ్చింది. అవతలోని మనం నోరు తెరవనియొద్దు, అవతలోనికి మనం ఛాన్స్ ఇవ్వద్దు, అంత గట్టిగా మాట్లాడని మాత్రం సోనియా సింగ్ చాలా గట్టిగా పెట్టుకుంది. ఇక నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావు కదా, సో ఆమె ఓకే రైట్. నిఖిల్ వచ్చిండు, ఇద్దరిట్లో ఒకరికి నామినేట్ అయ్యాడంటే వాళ్ళు ఓకే రైట్. ఇంత పెద్ద టెలివిజన్ ముందు ఒక క్యారెక్టర్ నువ్వు జడ్జ్ చేయకూడదు,
ఒకరు తీసుకున్న డెసిషన్ జడ్జ్ చేయడానికి నీకు లేదని చెప్పేసి మన నిఖిల్ సోనియా సింగ్కి నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ వచ్చిండు. మణికంఠ వచ్చి విష్ణుని అండ్ శేఖర్ భాషని ఇద్దరిని నామినేట్ చేసిండు. విష్ణుప్రియ స్టార్టింగ్ రోజు నామినేట్ చేసింది, అసలు నేను నామినేట్ చేయకపోతుండే కానీ నేను కొంచెం ఫెమినల్ అనేది ఫెమినిటీ, ఆడ లక్షణాలు మగ లక్షణాలు తెలుగులో చెప్పాలంటే ఇది కథ. నువ్వు చూడంగానే కొంచెం ఫెమినిటీ లాగా అనిపించింది. నువ్వు క్యూట్గా ఉన్నావు, మంచిగా ఉన్నావు, నువ్వు వాటర్ తీసుకొచ్చేసరికి ఫెమినిటీ. నువ్వు అట్లా నూరు జారేస్తున్నావు, ఎడబడితే ఆడ నువ్వు అంటే నేను ఇంత పెద్ద నేషనల్ టెలివిజన్లో నువ్వు అట్టే చెప్తావు ఫెమినిటీ అని ఎట్లా చెప్తావు, అది కరెక్ట్ కాదు, అది నాకు తప్పు అనిపిస్తుంది. నేను ఈ 3 రోజులు నీతో ట్రావెల్ అయిన దాన్ని బట్టి చూస్తే నువ్వు వేడబడితే ఆడ నోరు జారుతావు, అది నాకు అర్థమైందంటే నీకు అది తప్పు అనిపించిందేమో. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అది మంచిగా అనిపించింది, చూడడానికి క్యూట్గా ఉన్నావు, మంచిగా అనిపించింది, అట్లా ఆ విధంగానే అయిపోయింది. కానీ ఇంకా రాంగ్ పర్స్పెక్టివ్లో నేను చెప్పలేనంటే లేదు నాకు అదే అర్థమైపోయింది. నువ్వు చాలా విషయాలు చాలాసార్లు నోరు జారుతున్నావు అన్నావు. ఆ నోరు జారినందుకే నేను ఫేమ్ అయినందుకే నన్ను బిగ్ బాస్ హౌస్లో పెట్టిర్రు అని నువ్వు అర్థమైంది. ఎంత అయితే కొంచెం ఎమోషనల్గా చాలా డీప్గా హర్ట్ అయింది విష్ణుప్రియ. 3 days నుంచి చెక్ చేసి ఒకసారి సంతరాతో మాట్లాడడం నాకు నచ్చలేదు. మణికంఠ వచ్చేసి నెక్స్ట్ శేఖర్ భాషని, నువ్వు ఫుడ్ విషయంలో చేసిన విధానం నాకు నచ్చలేదు, సంతరాతో ఆడడం నాకు నచ్చలేదు. సో అట్లనే మీరు లేజీగా ఉండడం, అదే పడుకోవడం నాకు నచ్చలేదంటే, నేను అడుకున్నా సరే, నేను లేజీగా ఉన్నా సరే, నేను వీక్గా ఉన్నా, మరి నువ్వు అడుకుంటే కుక్కలు మొరిగినా నేను దానికే గిల్టీగా ఫీల్ అవుతున్నా అని మన నాగమణికంఠ అంటే, నువ్వు గిల్టీగా ఫీల్ అవుతావు, మరి మీకు అన్నిసార్లు కుక్కలు మొరిగినాయి, మీరు ఎందుకు ఫీల్ నీ ఒపీనియన్ వచ్చి నా మీద ఎందుకు రుతున్నావా, నాకు అవసరం లేదు, అమ్మ ఏమైద్దని నాకు అవసరం లేదు, నేను అట్లా ఉండా నీ లేకుండా వేరేలా థింకింగ్ని నువ్వు చెప్పొద్దు, నువ్వు అననే అరే హైలైట్ అంటే ఇది హైలైట్ అసలు శేఖర్ భాష. అందుకే నేను గిల్టీగా నువ్వు వేరే వాళ్ళ గిల్టీ ఫీలింగ్ నా మీద రుద్దొద్దు. యాష్మి వస్తుంది విష్ణుని గుచ్చిపడుతుంది, విష్ణుని తనకి ఏ మాటకి హట్ అయ్యాడు నాకు తెలియదు, బట్ నెక్స్ట్ టైం ఇంకా మళ్ళీ మాటలు జారాడు ఇవి రిపీట్ కావద్దని నేను నామినేట్ చేసిందని విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. పృథ్వీరాజ్ వచ్చిండు, కొట్టే తెచ్చే ఈయన కానీ నాకైతే నామినేషన్స్ ఏం కరెక్ట్ అనిపించలేదు పృథ్వీరాజ్ది. ఏమింది ఈయన కానీ అవతల బైబక్క కరెక్ట్ డిఫెన్స్, సోనియా అసంటి క్యారెక్టర్ ఉంటే ఇచ్చి పడేస్తుండే, ఖాళీ కరసలకు ఇచ్చి కిందేసి బరాబర్ రాకెట్ పెడుతుండే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. పృథ్వీరాజ్ వచ్చిండు, బేబక్క అండ్ మణికంఠని ఇద్దరిని నామినేట్ చేసిండు. మీరు చాలా వీక్గా ఉన్నారనిపిస్తుంది, మీరు ఫిట్ ఇవ్వడంగా లేరనిపిస్తుంది. ఇంకేంటంటే ఫిట్ లేదు అంటే నా బాడీని ఇప్పటికిప్పుడు ఈ షోకి అనుగుణంగా నేను మార్చుకోలేను. నేను ఇక్కడి వరకు వచ్చినా అంటే బికాజ్ ఆఫ్ నా స్కిల్స్ చూసి, నా కామెడీ టైమింగ్ చూసి, నా సాంగ్స్, నా కెరీర్ మొత్తం చూసి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నా అంటే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నా అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని చాలా సింపుల్గా చెప్పేసారు ఆమె. సో నాకైతే ఇట్లా ఫిట్గా ఉన్న వాళ్ళు మాత్రం ఈ షోకి పనికిరారని చెప్తాడు డైరెక్ట్ ఎపిసోడ్. సరే అని ఒప్పుకుంటారు, సరే అంటే డన్ అయిపోయింది. పృథ్వీ వచ్చేసి నెక్స్ట్ నామినేట్ వచ్చేసి మణికంఠ. నా ఇంట్లో అయినా సరే ఏడైనా సరే నెగిటివ్ వైబ్స్ ఉండి నెగిటివ్ ఉంటే నాకు నచ్చది. విష్ణుప్రియతో ఇందాక నువ్వు అన్న మాట్లాడేది నాకు నచ్చలే. ఆ కన్వర్జేషన్లో నేను కూడా ఉన్నా. ఆమె ఫెమినిటీ అని అంటే ఆమె మామూలు అన్నది, నేను నవ్వినందుకు నువ్వు హట్ అయినావు బ్రో అంటే, లేదు నువ్వు నవ్వినందుకు నేను ఏం హట్టగాలి, అసలు నువ్వు నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా నేను చూడలేను అంటే, లేదు నువ్వు మాట్లాడిన విధానం ఆమె ఒపీనియన్ చెప్పింది, దానికి నువ్వు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత బ్యాడ్ గడంగా ఆమె ఏం అనలేదు అని చెప్పేసి మనడు చెప్తాడు. ఇక నైనిక వచ్చింది, మణికంఠను కసక్కన వచ్చేసింది. 2 పాయింట్లు మాట్లాడడం నచ్చింది. ఎందుకంటే ఓ వ్యక్తి దగ్గర ఏదో విష్ణుప్రియ దగ్గర కలిసి వండుకుంటూ వెన్నుపోటు పడుస్తారు చూసినా, అది ఈ శేఖర్ భాష అంటాడు, డైరెక్ట్ అంటాడు, మస్తు అంటాడు. మన తర్వాత నాగమణికంఠ నామినేట్ చేయడానికి వస్తే అంటే నువ్వు ఈడ పాలిటిక్స్ చేస్తావా నిజంగా? ఎవరితో మాట్లాడితే ఏదైనా మాట జారుతారేమో, మాట దొరుకుతారేమో, దాన్ని నేను నామినేషన్లో వాడాలి, దాన్ని నామినేషన్ పాయింట్ పెట్టడానికి వచ్చినానంటే, లేదు అటేం లేదు అంటే నువ్వు చేస్తుందా పాలిటిక్స్ అని చాలా ఖడాఖండిగా చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక నామినేషన్ ఎవరెవరయ్యారు, నామినేషన్ లిస్ట్ ఒక్కసారి కూర్చున్నా 2 సార్లు కూర్చున్నా కత్తి కూర్చున్న వాళ్ళు ఫైనలైజ్ అన్నట్టు. ఎక్కువ మాత్రం నాగమణికంఠకు పడ్డాయి. 2వ ప్లేస్ మాత్రం మన బేబక్క తీసుకుంది, 3వ ప్లేస్ మాత్రం మన శేఖర్ భాష తీసుకుండు. నామినేషన్ లిస్ట్ వచ్చి శేఖర్ భాష, బేబక్క, విష్ణు, పృథ్వీరాజ్ అండ్ సోనియా అండ్ మణికంఠ వీళ్ళు నామినేషన్లో ఉన్నారు. మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటారో ప్లీజ్ కమెంట్ షేర్లో తెరుపురి. మీ ఫేవరెట్ అంటే ఇప్పుడు ఉన్న 6లో మీ ఓటు ఎవరికో ప్లీజ్ కమెంట్ షేర్లో తెరుపురి. యష్మి కూడా బయటికి వచ్చింది, ఒకటే ఏడుస్తుంది ప్రేరణతో పట్టుకొని ఏడిస్తే, గేమ్లా చూద్దాం, ఇప్పటి నుంచి నీకు నాకు ఎమోషనల్గా ఏమొద్దు అంటుంది. నిఖిల్ ఓదార్చిండు,
గట్టిగా ఆడాలి తప్ప ఇంకా నో ఎమోషనల్ డ్యామేజ్. మణికంఠ నిఖిల్తోనే అంటుండు, అంటే ఇక మణికంఠ బాధపడుతుండు చాలా. ఇక మనోడు పీక్ స్టేజ్లో ఉన్నాడు, ఏడుస్తుండు ఫుల్. మణికంఠ ఏడుస్తుండు, బయటికి ఎలా వెళ్ళిందో ఏమో, సింపతి కార్డు యూజ్ చేస్తున్నా అనుకుంటుర్రేమో, ఒకవేళ నేను ఎలిమినేట్ అయితే ఏముంది, నా దిమాగ్ పనిచేస్తలే, నా బ్రెయిన్ పనిచేస్తలే, నన్ను వెళ్ళేటప్పుడే చెప్పి పంపించారు బ్రెయిన్తో ఆడు అని. నేను అందుకే బ్రెయిన్తో ఆడడానికి ట్రై చేస్తున్నా బిగ్ బాస్, నా వల్ల కావట్లేదు, నా కళ్ళు చిరుతలు కమ్ముతున్నాయి, నేను ఇక రియల్గా ఉండలేను బిగ్ బాస్ అని. ఆ విగ్గు తీసుకోక ఇంత కొద్ది రియల్గా ఇంకెవ్వడు ఉండడు బిగ్ బాస్ నాతో కాదు, ఒకటే ఏడుస్తుండు. ఈ గ్యాప్లో ఒక్కసారి మన బిగ్ బాస్ ఎడిటర్ మామ ఇట్లా పోయి ఇట్లా వచ్చిండా, శేఖర్ భాష మాట్లాడిన మాటలు తీసుకొచ్చి మాట్లాడినప్పుడు అబ్బా 3 days నుంచి చెక్ చేస్తున్నా నోటిలో ఒకటేసారి మనము ఓ యుద్ధానికి పోతాం, ప్రేరణతో చెప్తాడు, మనం ఓ యుద్ధానికి పోయినప్పుడు అవతలోడు బాణాలు వేస్తుంటే ఆవురా పోయిన నా పాస్ట్ అంటే వాడు ఇట్లా ఇదో యుద్ధం, ఇలా ఇక్కడ ఇది పనికి రాదు. ఇప్పుడైనా అప్పుడు ప్రేరణ అంటది, ఇప్పుడైనా అతను బయటకు వచ్చి ఇది పాయింట్ అని గట్టిగా మాట్లాడి మంచిగా ఉంటే బాగుంటుంది. ప్రేరణ గిడంగా ఓకే అనండి. ఇక దానికి గిల్టీగా ఫీల్ అవుతున్నా మనోడిగా, నాకేం అర్థం కావట్లేదు. నిఖిల్ ఎంతో ఓదారుస్తాడు, అరే నేను బయటికి ఎంత బురాంగా పూటరైనావు, ఈ వీక్ నేను అరే హెల్మెట్ అవ్వకపోతే వేరే తీరు ఉంటుంది కదా, నువ్వు ఎందుకంతా అది పరిశాన్ అవుతున్నావు, మన చేతిలో ఉండదు కదా. ఇప్పుడు నిన్న మొన్న నేను లీడ్ తీసుకున్నా, అందరి మీద అప్పర్ హ్యాండ్ సాధించిన అని చాలా నెగిటివ్గా పోయింది. అయినంత మాత్రాన నేను లో అవ్వలేను కదా, నువ్వు అంత లో ఎందుకు అవుతున్నావు, అంత బాధ ఎందుకు ఆడుతున్నావు అంటే సీత కూడా మస్తు అది చేస్తుంది. నువ్వు పృథ్వీడంగా నువ్వు అంత ఎమోషనల్ అవ్వకు, స్ట్రాంగ్ అని పృథ్వీడంగా చాలా చెప్తాడు. మనోడు ఏడుస్తూనే ఉంటాడు. ఏడిచి ఇక విష్ణు తను మాటకి హట్ అయ్యాడు నాకు తెలియదు, బట్ నెక్స్ట్ టైం ఇంకా మళ్ళీ అలా కరెక్ట్ మళ్ళీ నామినేషన్ కూడా పోయింది. నేను ఇప్పటి స్టోరీ చెప్తా. ఇక బిగ్ బాస్ పిలుస్తాడు కన్సెషన్ రూమ్లకి, మనోడు చాలా డీప్ ఇక మనోడు ఇక చచ్చిపోయిన అంటే డిప్రెషన్లో లెక్కనే మాట్లాడతాడు. బిగ్ బాస్ ఇస్తాడు, ఏమే ఎలా ఉన్నారు మనకంట అంటే, ఇక చెప్పండి నేను బిగ్ బాస్ నేను చాలా క్రోధాకరంలో ఉన్నా, చాలా ఏడుపులో దుఃఖంలో ఉన్నా అంటే, నీ బాధ ఏంది అని అంటే, లేదు బయటికి ఎట్లా పోయిందో, నా లైఫ్ ఏంది, బయటికి పోయినాక నా పరిస్థితి ఏంది, నా దగ్గర రూపాయి లేదు, నేను ఎట్లా బతకాలి, ఏం లెక్క, ఎలిమినేట్ అవుతే నా పరిస్థితి ఏందని అంటే, మీరు ఆ విషయంలో టెన్షన్ పడకండి, దిగులు చెందకండి, మీ మనసును మీరు రాయి చేసుకొని అంటే గట్టిగా ఆడుర్రి, మంచిగా ఉండుర్రి అని బిగ్ బాస్ చెప్తాడు. సరే బిగ్ బాస్ సంతోషం అంటే బయటికి పంపించను అన్నట్టు మాట్లాడింది బిగ్ బాస్ అనుకొని మనోడు ఇక చాలా సరే బిగ్ బాస్ థ్యాంక్ యూ బిగ్ బాస్, ఇప్పటి నుంచి నేను మంచిగా ఆడతా, నా మైండ్ పెట్టి ఆడతా, నేను ఈ టాస్క్లు మంచిగా ఆడతా అని చెప్పేసి థ్యాంక్ యూ బిగ్ బాస్ అని బయటకు వస్తాడు. ఈ సినారీలో మీకు ఓవరాల్ థీమ్ ప్రకారం మీకు సింపతి కార్డ్ అనిపించిందా, లేకపోతే జెన్యూన్ అనిపించిందా, ఏమనిపించింది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలిపి. సో కొత్త వస్తుంది ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక్క లైక్ కొడితే వీడియో ఎండ్ చేయండి. నా రివ్యూస్ నేను పర్సనల్గా చెప్తున్నా, వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నాను. నేను నా వీడియోస్ పర్టికులర్గా చెప్తున్నా, నేను లాస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా నేను చెప్పే విధానం మార్చుకున్నా, నేను వీడియోల మీద రివ్యూ చేసే విధానం, మాట్లాడే విధానం అన్నీ మార్చుకున్నా. అది మీకు నచ్చిందా లేదా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.